వెల్కమ్ టు GR9 న్యూస్. ప్రతిక్షణం దళిత బహుజన పక్షం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నా పేరు ఇటుకరాజు మాదిగ, తెలంగాణ MRPS కౌంటర్ ప్రెసిడెంట్. మరి 2-3 రోజుల నుండి మీడియాలో అనేక రకాలుగా విషం జిమ్ముతూ మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారి మీద ఆయన మాదిగ కాదు, ఆయన ఉపకులం కోటా కిందికి వస్తుంది, ఆయన మంత్రి పదవి నుంచి తొలగించి 2 మాదిగలకు ఇవ్వాలని చెప్పి మందాకృష్ణ మాదిగ తోకగాలిన కోతిలాగా దుంకుతా ఉన్నాడు. మరి దామోదర్ రాజనరసింహ ఒక దళితుడు అంటే మాదిగ బిడ్డ. వాళ్ళ నాయన జీరా నుంచి, ఇదే రాణిగంజ్ జీరా నుంచి 1965లో కార్పొరేటర్ గా 3 పరాలుగా ఆయన గెలిచింది. అక్కడ ఇదే రాణిగంజ్ నల్లగుట్ట బస్తీలో పుట్టినటువంటి దామోదర్ రాజనరసింహ పక్కా మాదిగ. ఎందుకంటే ఆయన బంధువులు, వాళ్ళ అన్న కొడుకులు, వాళ్ళ పెద్దమ్మ కొడుకులు, పెద్దనాయన కొడుకులు అందరూ కూడా నల్లగుట్ట గంగపుత్ర కాలనీ పక్కన ఉన్నటువంటి బస్తీలో ఇప్పటికీ నివాసం ఉన్నారు వాళ్ళు. మరి పక్కా మాదిగ అయినటువంటి దామోదర్ రాజనరసింహ మీద మంత్రి పదవి తొలగించాలా, ఆయన కోట కాదని చెప్పి చెప్తుందంటే ఎంత దుర్మార్గమో మనం ఒకసారి ఆలోచించాల్సింది. మరి సుద్దాల దేవయ్య తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఒక మర్డర్ కేసులో ఆయన పేరు వచ్చిందని చెప్పి చంద్రబాబు నాయుడు మంత్రి పదవి తీసేస్తే 4 నెలల పాటు ఇదే మందకృష్ణ మాదిగ MRPS ఉద్యమం నడిపిస్తే మరి అప్పుడున్నటువంటి ఎవరైతే బాబుమోహన్ కి మళ్లీ మంత్రి పదవి మాల సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. ఈ సుద్దాల దేవయ్య కూడా మాల. మరి మంత్రి పదవి తీసినందుకు 4 నెలలు పోరాటం చేసి నువ్వు గొడవలు చేస్తే మరి సుద్దాల దేవయ్యకు బదులుగా మళ్లీ ఆయనకు ఎవరికి బాబుమోహన్ గారికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా TRS పార్టీ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి రాజయ్యని మంత్రి పదవి నుంచి తొలగిస్తే, డిప్యూటీ సీఎం గా తొలగిస్తే నువ్వు అనేక రకాలుగా నా జాతిని కించపరిచింది కేసీఆర్ అని చెప్పి రోడ్డు మీదకి వచ్చి లొల్లి పెట్టి మీడియాలో మాట్లాడి కేసీఆర్ ఒక దళిత వ్యతిరేక అని చెప్పి నువ్వు మాట్లాడినవే. మరి ఇలా దామోదర్ రాజనరసింహ మంత్రి పదవి నుంచి తీయడం అంటే నిన్ను ఏమనాలనేమని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను. మరి మాల జాతిలో పుట్టినటువంటి గీతారెడ్డిపై తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు మరి కోదండరాం కూడా ఆమె కర్రు కాచి వాదాలు పెట్టాలన్నప్పుడు కోదండరాంతో క్షమాపణ చెప్పించినటువంటి మందకృష్ణ మాదిగ మరి ఈ రోజు దామోదర్ రాజనరసింహ ఒక దళితుడు, ఒక మాదిగ బిడ్డ మంత్రి పదవి నుంచి తీయమంటే నేనేమనాలా మేము. మరి అదే విధంగా శంకర్రావు ఆ రోజు LB నగర్ చౌరస్తాలో ఇదే సవితా ఇంద్రారెడ్డి కొడుకు ఆయనపై దాడి చేస్తే ఆ దాడిని ఖండించి ఆ దాడిని అక్కడ ఎక్కడైతే దాడి జరిగిందో అక్కడనే మాతో పాలాభిషేకం MRPS పాలాభిషేకం శంకర్రావు చేయించినావు. మరి మాల కులస్తులకు అన్యాయం జరిగినప్పుడు మరి మంత్రి పదవులు తొలగించినప్పుడు మరి నువ్వు మాట్లాడలే, వాళ్ళకి పదవులు మళ్ళీ ఇవ్వాలని కొట్లాడినవి. ఈ రోజు దామోదర్ రాజనరసింహని మంత్రి పదవి నుంచి తొలగించమని అంటున్నావంటే నీ కుట్ర కుతంత్రాలన్నీ కూడా మాదిగ ఉపకులాలు గమనిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా నల్లగుట్ట జీరా నుంచి గెలిచిండు. మరి అదే విధంగా అతని తండ్రి మరి ఆందోళన నుంచి కూడా అనేక మార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. మరి ఇప్పుడు ప్రజెంట్ గా ఆందోళన నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి మరి SC వర్గీకరణ విషయంలో ఆయన అనేక రకాలుగా ఆలోచన చేసి చదువుకున్న వ్యక్తిగా ఈ కులాలని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ABCD శాస్త్రం కాదు, ABCD దీనికి అంతిమ లక్ష్యం కాదు. ABCD జరిగితే ఒక 20% మాదిగ ఉపకులాలు బాగుపడతారు. ఇంకా 75 నుంచి 80% విద్యా ఉద్యోగ రంగాల్లో మనకు రావచ్చు. కానీ ఆర్థికంగా మనం బాగుపడాలంటే మనకు సబ్ప్లాన్ నిధులు గాని, కార్పొరేషన్ నిధులు గాని, లోన్లు గాని, భూములు గాని అనేక రకాలుగా ఇంకా చాలా పథకాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నింటిని కూడా ముందుకు తీసుకురావాలని చెప్పి ఆయన ఆలోచన ఉంది. మరి ABC చేసినటువంటి షమీం అఖ్తర్ గారిని తప్పుపట్టి ముఖ్యమంత్రి గారికి లేఖ ఇవ్వడం, మరి అదే విధంగా షమీం అఖ్తర్ గారిని కలిసి కొన్ని కులాలని దాంట్లోంచి దాంట్లో పెట్టిరని చెప్పి కొత్త వాదం వెతుకుండు. మరి 9% ఇచ్చిన ఆ రోజేమో నువ్వు 11% కావాలన్నావు, ఈ రోజేమో మాల కులస్తులను అక్కడ పెట్టిర్రు.
మరి ఉపకులాలను ఇక్కడ పెట్టినని చెప్పి నువ్వు తికమక చేసి మరి ఎస్సీ వర్గీకరణని ఆపడానికి మరియు కోర్టు ఆర్డర్ అంటే కోర్టు స్టే ఇవ్వడానికి అవకాశం ఇచ్చేటువంటి నువ్వు పన్నాగా మన్నావు కాబట్టి మాదిగ ఉపకులు అందరూ గమనిస్తా ఉన్నారు. ఖబర్దార్ మందకృష్ణ మాదిగ ఎవరైతే మంత్రి పదవిలో ఉన్నారో వాళ్ళకి ఉన్నదానికి నువ్వు సంతోషించి ఇంకొకటి రెండు ఇవ్వమని అడుగుని దామోదర్ రాజనరసింహ జోలికి వచ్చి మంత్రి పదవి కనుక తీసేయాలని మాట్లాడితే నీ ఇల్లు ముట్టడి చేస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై మాదిగ.